ఇజ్రాయెల్, అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించిన ఇరాన్ భారత్కు కీలకమైన హామీ ఇచ్చింది. హోర్ముజ్లో భారత మిత్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, వారు సురక్షితంగా ఉన్నారని భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం గురువారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ భరోసాతో భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే ప్రపంచంలోని 20% ఇంధన రవాణా జరిగే హోర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టి ఇరాన్పై జరిపిన దాడితో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. తొలి రోజే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా ఇరాన్ ముఖ్య నేతలు మరణించడంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, వారి మిత్ర దేశాల ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. ఇదే సమయంలో ప్రపంచ చమురు సరఫరాలో 25% రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని దాదాపు మూసేసింది. దీంతో ఆయిల్, గ్యాస్ ట్యాంకర్ నౌకల రవాణా స్తంభించిపోయింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత కొద్ది నౌకలు మాత్రమే హోర్ముజ్ ను దాటాయి. ఈ దిగ్బంధనం కారణంగా భారత్ సహా అనేక దేశాలకు ఇంధన సరఫరాలు తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. అయితే భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్ వంటి తమ మిత్ర దేశాల నౌకలకు హోర్ముజ్ ప్రయాణానికి అనుమతిచ్చామని ఇరాన్ తెలిపింది. ఇప్పటివరకు కనీసం 8 భారతీయ నౌకలు హోర్ముజ్ దాటి వచ్చాయి. వీటిలో 94,000 టన్నుల సామర్థ్యం కలిగిన 2 ఎల్పీజీ ట్యాంకర్లు ఉన్నాయి. ఇక భారత్కు రావాల్సిన ఎల్పీజీ, ముడి చమురు, ఎల్ఎన్జీతో కూడిన మరో 19 నౌకలు ఇంకా హోర్ముజ్ జలసంధిలోనే చిక్కుకుపోయాయని అధికారులు తెలిపారు. చిక్కుకున్న నౌకల్లో భారత్కు చెందినవి 9 ఉండగా విదేశీ జెండాలతో భారత్కు వస్తున్నవి 10 ఉన్నాయని ఇటీవల షిప్పింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ సంక్షోభం కారణంగా మొత్తం 500 నౌకలు, మరోవైపు చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్లో టోల్ వసూలుకు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఇటీవల ఆమోదముద్ర వేసింది. దీంతో అధికారికంగా ఇరాన్ ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయనుంది. ఈ మేరకు హోర్ముజ్ మేనేజ్మెంట్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో చమురు ట్యాంకర్ పై గరిష్టంగా 18.90 కోట్ల రూపాయలు వసూలు చేయనున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని తమ కరెన్సీ రియాల్లోనే చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. హోర్ముజ్ పై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సెక్యూరిటీ కమిటీ తెలిపింది. ఇందులో జలమార్గాన్ని పరిరక్షించే భద్రతా ఏర్పాట్లు, సముద్రయాన భద్రతను నిర్ధారించే చర్యలు, ఆర్థిక నిబంధనలు, అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకల రాకపోకలపై నిషేధం వంటివి ఉన్నాయని పేర్కొంది.